బావజాడ తెలియలేదు. ఈ షర్ట్ మాత్రం అక్కడ ఒక చెట్టుకి వేలాడపడుతూ కనిపించింది అని చెప్పేసి ఆ షర్ట్ అనేది ఇచ్చేసరికి షర్ట్ నిండా రక్తపు మరకలు. అవి చూసి ఒక్కసారి ఆ కుటుంబం తల్లడిల్లిపోయి ఏడుస్తూ ఉంటారు. రాజ్‌కి ఏదో జరగరానిది జరిగిపోయిందని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. లేదు, నా భర్త బ్రతికే ఉన్నాడు. అసలు ఏం కాదు, మా ఆయనకి ఏం కాదు అని చెప్పి పిచ్చిదానిలా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. వదిన, నీ కోడలికి పిచ్చి పట్టినట్టుంది. రాజు కనిపించకపోవడం, యాక్సిడెంటు అవ్వడం, తలకి గాయమవడంతో మొత్తం మీద నీ కోడలు పిచ్చిదైపోతుంది అని చెప్పి అంటూ ఉండగానే, రుద్రాణి గారు మీరు ఏదేదో మాట్లాడకండి. నా భర్తకి ఏం కాదు. నా భర్త బ్రతికే ఉంటాడు. నా భర్తని నేను కాపాడుకుంటాను. నా భర్తని నేను తీసుకొచ్చుకుంటాను అని చెప్పేసి గబగబా అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. అమ్మ కావ్య అని అందరూ ఎంతగా వెంటపడినా నా భర్త నాకు కావాలి. నేను నా భర్తని వెతుక్కోవాలి. ఎవరైనా వస్తే రండి, లేకపోతే మీరు ఇక్కడే ఉండిపోయినా నాకు అభ్యంతరం లేదు. కానీ నా భర్తని వదిలిపెట్టి నేను ఉండలేను. నా భర్త నాకు కావాలి అని చెప్పేసి గబగబా అంతా వెతుకుతూ ఉంటుంది. ఇక ఏడుస్తూ అదంతా గాలిస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా ఇక రాజు జాడ అనేది కనిపించదు. యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్ళి కూడా అంతా చెక్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఎక్కడా కూడా ఏమీ కనిపించకపోవడం, ఇక ఇదంతా చూసి కావ్య కుప్పకూలిపోతుంది. కావ్యను ఇంటికి తీసుకొస్తారు బ్రతిమలాడి ఎలా అయితే. ఇక కావ్య ఏడుస్తూనే కూర్చుంటుంది రాజు కోసం. రాజు చివరి క్షణాల్లో మాట్లాడిన ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. తనని వదిలిపెట్టొద్దని, తను ఎక్కడున్నా గుర్తు పెట్టుకోమని. ఇక ఇవన్నీ కూడా తనకి గుర్తొస్తూ ఉంటాయి. అసలు ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు, ఇప్పుడు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, కనీసం మనిషి ఆనవాళ్ళు కూడా లేకుండా ఎందుకుంటుంది? ఏదో ఒక ఆనవాళ్ళు మనకి కనిపించాలి కదా. అలాంటిది అసలు అక్కడ లేకపోవడం ఏంటి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఎంతగా ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఇక్కడ యామిని రాజుని ఎవ్వరూ రాకముందే తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కడ ఇక ఒక చిన్న ప్లేస్లో రాజ్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. గాయాలతో ఉన్న రాజ్కి ట్రీట్మెంట్ చేస్తూ తన వాడిని చేసుకోవాలని రాజుని బంధిస్తుంది. ఇక యామిని అయితే యామిని రాజును బంధించడంతో రాజు ట్రీట్మెంట్ తర్వాత స్పృహలోకి రావడం, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, నా భార్య ఎక్కడుంది, నా భార్యను ఏం చేసావని చెప్పి నిలదీస్తూ ఉంటాడు. వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వెక్కడికి కదలలేవు రాజ్, ఇక నీకు నేనే గతి, నీ భార్య చచ్చిపోయిందిగా అని చెప్పేసి యామిని అంటూ ఉండగానే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను నేను ఇక్కడే చంపేస్తాను అని చెప్పేసి, నా భార్య చనిపోదు, నా కోసం బ్రతికే ఉంటుంది, నా కోసం వెతుకుతూ ఉంటుంది. అయ్యో నీ కళావతి ఇక కాలంతో పాటు భూమిలో కలిసిపోయిందని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు ఎన్ని అన్నా సరే నా భార్య నా కోసం వస్తుంది, అలా చూస్తూ ఉండు, నువ్వు ఈ గుడ్డి నమ్మకంతోనే ఉండు, ఏదో ఒక రోజు నీ భార్య చనిపోయిందన్న వార్త వింటావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది యామిని అయితే. ఇక నీకు నేను తప్ప మరొక ఆప్షన్ లేదు. నీ వాళ్ళందరూ నువ్వు చనిపోయావు అనుకుంటున్నారు. ఇక నీ కోసం వాళ్ళు కొద్ది రోజులు వెతుకుతారు. ఆ తర్వాత ఏడ్చి ఏడ్చి వాళ్ళే నిన్ను మర్చిపోతారు. అప్పుడు మనం అనుకున్నట్టుగానే ఇక వేరే దేశానికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఇద్దరం సంతోషంగా ఉందామని చెప్పేసి యామిని అంటూ ఉంటుంది. యామినిని అసహించుకుని లేవలేని పరిస్థితిలో రాజు దిక్కుతోచని వాడిలా పడి ఉంటాడు. ఇక వెతికిన కావ్య ఏడుస్తూ ఉంటూనే, నా భర్త బ్రతికే ఉన్నాడు, ఎవరో కావాలని నా భర్తను తీసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉన్న సమయంలోనే కాలేజీకి సంబంధించిన ఫొటోస్ అన్నీ లోపల దాచిపెడతాడు. ఆ ఫొటోస్ కనిపిస్తాయి. ఆ ఫొటోస్ చూసి ఒకసారి షాక్ అయిపోతుంది. ఇక ఆ ఫొటోస్ ఇంట్లో వాళ్లకు చూపించేసరికి ఇక రాజు ప్రేమ గురించి ఎవరికి తెలిసినా తెలియకపోయినా రుద్రాణి అలాగే రాహుల్కి తెలుసు. తనని ఒకప్పుడు రాజు ప్రేమించాడు, అది ఒక సైకోది, రాజు వదిలేశాడు అని చెప్పేసి ఇక రుద్రాణి అయితే చెప్తుంది. అలా చెప్పడంతో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సిచ్యువేషన్లో ఈ ఫోటోలు బయటకు వచ్చాయంటే ఏదో జరిగింది, నా భర్త ఎక్కడో ఉన్నాడు అనే ఆలోచన తనలో మొదలవడం, గబగబా మళ్ళీ బయలుదేరిపోతుంది. అసలు యాక్సిడెంట్ జరిగిన స్పాట్ నుంచి ఎంత దూరం వెళ్ళుంటారు ఏంటి అన్న విషయాలు తెలుసుకుంటూ ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అంతా వెతుక్కుంటూ తిరగడం మొదలు పెడుతుంది. ఇక తనతో పాటు అప్పు కూడా వెతుకుతూనే ఉంటుంది. ఎంతగానో వెతుకుతూ ఉంటారు. ఇలా వెతుకుతూ ఉన్న సమయంలోనే ఒక చోట ఆగి, ఎక్కడ బావగారి జాడ తెలియడం లేదు,
ఏం చేద్దాం అక్క? అసలు బావగారు అప్పు ఏం మాట్లాడుతున్నావు? అలా కదక్క, అసలు బావగారు ఎక్కడున్నారు? బావగారు క్షేమంగా ఉన్నారో లేదని భయంగా ఉంది. లేదు, బావగారు బ్రతికే ఉంటారు. తప్పకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. నా ప్రాణం ఉంది అంటే ఆయన బ్రతికున్నారని అర్థం అని చెప్పేసి అనుకుంటూ వెనుతిరిగి చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉన్న సమయంలోనే ఇక లోపల నుంచి రాజ్ రాజు పక్కన అలాగే యామిని ఇలా వీళ్ళిద్దరూ కనిపిస్తారు. వాళ్ళ చుట్టూ ఒక నలుగురు మనుషులు కనిపిస్తారు. ఇదంతా చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది కావ్య అయితే. అప్పు అప్పు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పు కూడా అక్కడికి రావడం, రాజుని బంధించడం చూసి ఒకసారి షాక్ అయ్యి తను పోలీస్ ఫోర్స్కి అయితే ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసేసరికి ఇక వాళ్ళు సైరన్ లేకుండా రమ్మని చెప్పడంతో వాళ్ళైతే అక్కడికి రానే వస్తారు. అప్పుడు డోర్లు కొట్టడం మొదలు పెడుతుంది. డోర్ కొడుతూ ఉంటే రాజును దాచేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఈలోగా డోర్లు గట్టిగా కొట్టడంతో డోర్ అయితే తీస్తారు. అలా తీస్తూ రాజుని దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు. అక్కడే ఉన్న రాజుని కనిపెట్టడం పెద్ద కష్టం కాదు కదా. పైగా రాజు కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ అయితే లేవు అని చెప్పేసి గది మొత్తం కూడా సెర్చ్ చేస్తూ ఉంటుంది. మొత్తం ఇల్లంతా సెర్చ్ చేయడం జరుగుతుంది. అలా చేసిన తర్వాత ఇక బెడ్ మీద నుంచి కిందికి దాసేస్తుంది యామిని అయితే రాజుని. రాజు ఏం చేయలేని స్థితిలో నోరు కూడా కట్టేయడంతో మాట్లాడలేకపోతూ ఉండిపోతాడు. ఇక గబగబా ఇల్లంతా తిరిగి ఎలా అయితే చివరకు రాజుని కనిపెట్టి రాజుని కాపాడుకుంటారు అప్పు కావ్య ఇద్దరూ కూడా. అలా రాజుని కాపాడుకుని యామిని చెంప పగలగొట్టి, అసలు నువ్వు మనిషివేనా, లేకపోతే నీలో ఏమైనా విచిత్రమైన లక్షణాలు ఏమైనా ఉన్నాయి, సైకోదానిలా బిహేవ్ చేస్తావేంటి, నా భర్తని నువ్వు సొంతం చేసుకోవాలనుకోవడానికి నువ్వెవరు, తను నా భర్త, నా మెడలో తాళి కట్టారు, నా భర్త జోలికి వస్తే ఇక చంపేస్తాను నిన్ను బ్రతకనివ్వను అని చెప్పేసి యామినికైతే పెద్ద షాక్ ఇస్తుంది. నా భర్తని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన నిన్ను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా యామిని దగ్గర ఉన్న రాజు గురించి అయితే కావ్య అప్పు ఎంతగానో వెతికి ఎలా అయితే చివరకు తెలుసుకుంటారు. ఇక గాయాలతో ఉన్న రాజును చూసి ఒక్కసారి కుప్పకూలిపోతుంది అప్పు అయితే. ఎలా దొరికిపోయామో అర్థం కాని అయోమయం పరిస్థితిలో అసలు ఇదంతా ఏంటి, ఇది ఎలా తప్పించుకోగలుగుతుందని చెప్పి షాక్లో ఉండిపోతుంది యామిని అయితే. రాబోయే కథలో ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.